లోకాసువార్త 13:6. మరియు అందరు తీయండి, లోక 13:6 అందరు తీయండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుడికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటుకున్నాడు అతడు దానికి కాయలు అంజూరపు కాయలు ఎతకటానికి వచ్చాడు, దొరకటల్లా. కనుక అతడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను 3 years నుంచి ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వస్తున్న కాయల కోసం, కానీ ఈ చెట్టుని కాయలు నాకు దొరకటలేదు. కాబట్టి అక్కడ తోటమాలి ఉన్నాడే కాపరి, అతను పిలిచి, అబ్బాయి నేను ఈ చెట్టు పెట్టాను, ఇది ఎదిగింది, కాయలు కాసే వయసు వచ్చింది, ఇప్పుడు కాదు 3 years బ్యాక్ ఇది కాయలు కాయాలి. నేను 3 years నుంచి ఏం చేస్తున్నాను, దీన్ని చూస్తున్నాను, కాయలు దొరుకుతాయి కోసుకుందామని. 3 సంవత్సరాలు అయింది కాపుకొచ్చి, కానీ కాపు లేదు. కాబట్టి ఈ నేల ఎందుకు వేస్ట్ అవ్వాలి, ఈ చెట్టు నువ్వేం చేయాలి, నువ్వు నరికివే. దేనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలి అని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అప్పుడు ఆ తోటమాలి ఏమంటున్నాడంటే, వాడు అయ్యా దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తానయ్యా, దాని చుట్టూ ఉన్న వేస్ట్ అంతా తీసేసి ఏం చేస్తాను, మరలా ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా, కాయలు ఈ సంవత్సరం కాస్తే సరే, లేకపోతే ఆ చెట్టును నరికి వేయించటం చేస్తానయ్యా అని చెప్పాడు. దేవుడు ఆ తోటమాలి యేసుప్రభు. చూసారా, చూడండి ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఆ చెట్టు విషయంలో ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎంత ప్రయాసపడటానికి ఇష్టం. ఇప్పుడు దాకా అట్లాంటి ప్రయాసం ఎవ్రీ ఇయర్ పడతానే ఉన్నాడు. ఎవ్రీ ఇయర్ దానికి ఎరువేస్తున్నాడు, నీళ్లు పెడుతున్నాడు, కలుపు తీస్తున్నాడు. ఇంకొక సంవత్సరం గడువు అని అడుగుతున్నాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, నన్ను ఎంత ప్రేమించాడు, ఈ లోకంలో ఉన్న మనుషుల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. సృష్టికర్తను మరిచిన జనులు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉండటాన్ని బట్టి దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు. వాస్తవంగా తీసివేయబడవలసిన పరిస్థితే, కానీ తోటమాలి అడ్డం వచ్చాడు. యేసు ప్రభు తోటమాలి ప్రేమతో మన కొరకు కనిపెడతా ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. మన బలహీనతలు ఆయన ఎరిగి ఉన్నాడు, మన లోపాలు ఆయనకి దాపరికేం లేదు, మన తిరుగుబాట్లు ఆయనకి తెలియనేం కాదు, మన నిర్లక్ష్యం ఆయనకి తెలియనిదేం కాదు. ఫలించాల్సిన మనం ఏమైపోతున్నాం, ఫలించని ఫలింపని చెట్టులాగా ఉంటుంటే ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు. ఇంకొక సంవత్సరం అయ్యా అని బ్రతిమలాడుతున్నాడు. కాయలు కాయాలి, ఫలించాలి. దేవుని ప్రేమ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకొక చోట మత్తయి సువార్త 7:19 చూస్తే ఏమంటాడంటే, మంచి ఫలములు అంటాడు. అక్కడ ఫలించేది కూడా ఎలాంటి ఫలాలు ఫలించాలి, మంచి ఫలములు. మత్తయి సువార్త 7:19 మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఏమైందంట, చేదు దోసకాయల తోట అనుకో, ఏం చేస్తాడు యజమాని, బాధపడతాడు. కానీ ఏమో చేదో బోధోలే ఉండని అంటారా, అనరు. మేసివేయటానికి గొర్రెల కాపరికి ఇచ్చేస్తాడు చేదు కాయల తోట. మంచి ఫలములు ఫలించకపోతే కూడా అంతే. మనం దేవుని బిడ్డలమే, ఫలించాలి, టైంలో ఫలించాలి. రెండోది మంచి ఫలములు ఫలించాలి. ఇంకా చూడండి, దేనికి తగ్గ ఫలములు అంటాడంటే, బాప్తిసం ఇచ్చే యోహాను 3:8 లోకాసువార్త 3:8 ఏమంటాడంటే, మారు మనస్సుకు తగ్గ ఫలాలు ఫలించాలంటాడు ఆయన.
మారు మనసుకి తగిన ఫలములు ఫలించాలి. లేకపోతే కాయ చెట్టుకి విలువ లేదు. దేవుడు సంఘమనే తోటలో లోకంలో నుంచి 113వ కీర్తనలో అన్నట్టు పెంట కుప్పల నుంచి దేనులను దేవుడు పైకి లేవనెత్తి సంఘములో నాటితే మంచిగా ఎరువేస్తానికి, మంచిగా మేత పెట్టడానికి, మంచిగా వాక్యం అందించడానికి, తెగులును వచ్చినప్పుడు తెగులు పోయే మందు కొట్టడానికి, ఎరువేయటానికి అన్నిటికీ ఏర్పాటు చేస్తే మనము మంచిగా ఫలించాలి. నిర్లక్ష్య ధోరణి పనికిరాదు, సోమరితనం పనికిరాదు, అతిశయము గర్వము పనికిరాదు. చూసారా, జాగ్రత్తగా మనము ఎదగాలి. మనము ఈ దినం 3 గోత్రాలను గురించి చూస్తాం. 3 గోత్రాలు. ఆ 3 గోత్రాల పేర్లు ఏంటంటే, ఒకటి యోసేపు గోత్రం. ఎవరు ఈ గోత్రకర్తలు? ఎవరి పిల్లలు? ఇశ్రాయేలు లేకపోతే యాకోబు సంతానం. ఈ 3 గోత్రాల పేర్లు చెబుతున్నాం. ఒకటి యోసేపు గోత్రం, రెండోది దాను గోత్రం, మూడోది బెన్యామీను గోత్రం. ఈ 3 గోత్రాలని ఈ వాక్యంలో టాలీ చేసుకుంటా మన జీవితాన్ని పోల్చుకుంటా మనం ముందుకెళ్దాం. ఈ యోసేపు గోత్రం గురించి ఆదికాండంలో వాళ్ళ డాడీ ప్రవచించాడు. వాళ్ళ డాడీ ఎవరు? యోసేపు డాడీ ఎవరు? యాకోబు. చూడండి ఏ మనసుకు డెవలప్ అయ్యాడో తెలుసా యాకోబు? ఒకప్పుడు మోసగాడే కానీ ఇప్పుడు ఏ మనసుతో మింగిల్ అయిపోయాడు, కలిసిపోయాడు? దేవుని మనసు యాకోబు మనసు ఒకటి అయిపోయింది. అంటే దేవుడికి ఎలాంటి తలంపు ఉందో యాకోబు అదే మాటలు పిల్లల విషయంలో ప్రవచిస్తున్నాడు. ఫలించేవాడిగా ఉన్నాడు యాకోబు. 12 మంది పిల్లల్ని పిలిచి, అబ్బాయి నువ్వు ఇట్లాంటి వాడు అవుతున్నావు, నువ్వు ఇట్లాంటి వాడు, నీ భవిష్యత్తు ఇది, నీ పట్ల గాడ్స్ ప్లాన్ ఇది, నీ పట్ల దేవుని ప్రణాళిక ఇదని ప్రవచించాడు. ఆదికాండంలో మనం కనుక 49 అధ్యాయంలోకి వస్తే, అంటే ఇవన్నీ మనం ఉన్నాయి. కానీ ముందు మనం అనుకున్న 3 గోత్రాలు చదువుదాం. 22, 49. యోసేపు ఎలాంటి వాడని యాకోబు ప్రవశిస్తున్నాడు? నువ్వు ఫలించే కొమ్మవయ్యా, ఎలాంటి ఊట యొద్ద నాటబడిన కొమ్మవి నువ్వు. నీ రెమ్మలు గోడ మీదకెక్కి, లోపలగా ఫలించడమే కాదు, గోడ మీదకెక్కి ఇంకా విస్తరిస్తుంది. ఎవరి గురించి ఇది? యోసేపు గురించి. అర్థమైందా? యోసేపు గురించి. ఇంకా అదే మరి దాను గురించి 16వ వచనంలో చూడు, 49, 16. ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమలు ఖర్చును, అందువలన వాటిని ఎక్కువాడు వెనకకు పడును. తర్వాత బెన్యామీను 27వ వచనంలో ఉంది, 49, 27. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనునని అక్కడ. సరే, ఇదే గోత్రికుల్ని మోషే మళ్ళీ బ్లెస్ చేశాడు. ఎవరు? మోషే గారు. ద్వితీయోపదేశకాండంలోకి రండి, 33వ అధ్యాయం. ఎందుకు ఇది చెప్తున్నానంటే, దేవుని ప్రణాళిక ఒక్కొక్క గోత్రాల పట్ల ఎలా ఉంది. 33లో మనం ఏ గోత్రం చెప్పుకున్నాం? ఇప్పుడు బెన్యామీను గోత్రం చదువు, 12వ వచనం. యెహోవాకు ప్రియుడు, సురక్షితముగా నివసించును, ఆశ్రయమగును, భుజముల మధ్య అతడు. ఎంత గొప్ప బ్లెస్సింగ్ చూడండి బెన్యామీన్. అలాగే యోసేపు 13వ వచనం. అవును. అవును.
పొదలో నుండి యేసేపు తల మీదకి. అవును, సరే, ఇది యేసేపు గురించి. తర్వాత దాను 22లో ఉంది చూడండి. దానును గూర్చి ఇట్లా నేను దాను సింహపిల్ల భాషా నుండి దుమికి దాటును. ఇది మోషే గారు గోత్రికుల గురించి ప్రవచించారు. ఇంకెవరు? యాకోబు వాళ్ళ నాన్నగారు యాకోబు గారు కూడా ప్రవచించారు. ఇవి ఏంటి? పరలోకంలో దేవుడు వీరి పట్ల ఉన్న ప్రణాళికలు అన్నమాట. అయితే మరి ప్రాక్టికల్గా వీళ్ళ లైఫ్ ఎలాగ ఉందో చూద్దాం. ఇప్పుడు ఈ ముగ్గురు జీవితాలు ఎవరెవరి? మొదట దాను గురించి చూద్దాం. ఈ ముగ్గురులో దాను గురించి చూద్దాం. కాలానుక్రమంలో ఐగుప్తు దేశం నుంచి వీళ్ళందరూ బయటకు వచ్చారు. 400 సంవత్సరాలు బానిసత్వం నుంచి. తర్వాత మోషే గారి నాయకత్వంలో 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. తర్వాత యెహోషువ నాయకత్వంలో కానాన్లోకి ప్రవేశించి వాళ్ళని గెలిచి ఎవరి భూభాగాలను వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. మీకు అర్థమైంది అంతవరకు. ఆ తర్వాత ఎవరి కాలం వచ్చింది? యెహోషువ చనిపోయినాక న్యాయాధిపతుల పరిపాలన వచ్చింది. ఒక్కొక్క న్యాయాధిపతి 20 సంవత్సరాలు, ఒక్కొక్క న్యాయాధిపతి 40 సంవత్సరాలు, ఒక్కొక్క న్యాయాధిపతి 10 సంవత్సరాలు, ఇలాగ పరిపాలన జరిగింది. దాదాపు 150 సంవత్సరాలు. ఇప్పుడు దాని గురించి ప్రస్తావిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనము ఫలించాలి, విస్తరించాలి, యేసేపు వలె అభివృద్ధి పొందాల్సిన మనము చూడండి దాను గురించి ఏం రాయబడిందో చూడండి. ఆ దినములలో, అందరు తీయండి న్యాయాధిపతుల గ్రంథం 18:1. క్షమించు. ఆ దినములలో ఇశ్రాయేలీలకి రాజు లేడు, మరియు ఇశ్రాయేలీల గోత్రములలో ఆ దినము వరకు దానియులకు స్వాస్థ్యము పొంది ఉండాలి. అండర్లైన్ చేసుకున్నమాట. ఎవరు స్వాస్థ్యం పొందలేదంట? ఎందుకని? మీకు అర్థమైందా? సందర్భం అర్థమైందా? ఇప్పుడు అందరూనేమో ఇంక్లూడింగ్ కాలేబు వీళ్ళందరూ, అయ్యా మాకు ఆ ప్రాంతం కావాలి, మాకు ఈ ప్రాంతం కావాలి, మా సరిహద్దు చాలటం లేదు, మాకు ఇంకా మా సరిహద్దు పెంచాలని యెహోషువ కాలంలో ఏం చేశారు? అడిగి 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 వాళ్ళ స్వాస్థ్యాలని స్వాధీనపరుచుకున్నారు, పంచుకోవడం, ఆక్రమించుకున్నారు, పొందుకున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు అయింది నువ్వు కానాన్లోకి వెళ్ళి. ఎవరు? దాను. యెహోషువ కాలం దాటిపోయింది. న్యాయాధిపతుల కాలం వచ్చి దాదాపు 150 సంవత్సరాలు. నేను లెక్కేయలేదు, కానీ మీరు తర్వాత లెక్కేయండి. న్యాయాధిపతుల గ్రంథం చదువుతూ ఏ న్యాయాధిపతి ఎంతకాలం న్యాయాధిపతి పేరు కాలము వేసుకోండి. న్యాయాధిపతుల కాలం ఎంత సంవత్సరాలు వస్తుంది. సుమారు 150 సంవత్సరాలు ఏమో న్యాయాధిపతుల పాలన అయిపోతుంది. దాను గోత్రికులు ఎందుకు స్వాస్థ్యం గురించి ఆలోచించలేదు? అంటే అక్కడ ఒక ముద్ద అక్కడ ఒక ముద్ద, ఎంత ఆపంచన పడి ఉందాం అనుకున్నావా? నీకు ఆశ లేదా స్వాస్థ్యం అంటే? అయ్యా ఇదిగో ఇది 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 హద్దులు నియమించాడు కదా, నువ్వు వెళ్ళి స్వాస్థ్యాన్ని ఎందుకు పొందలేదు? నువ్వు ఇది ఇయ్యాలా? నిన్న ఒక రోజా 2 రోజుల టైమా? యెహోషువ చనిపోయాడు, న్యాయాధిపతుల పరిపాలన వచ్చింది, దానియులు ఇంకా స్వాస్థ్యం పొందలేదు. సంఘంలోకి వచ్చి ఎంతకాలం అయింది? దేవుడిని రక్షించి ఎంతకాలం అయింది? నువ్వు పరలోక స్వాస్థ్యాన్ని గురించి ఏమన్నా ఆలోచించావా? లేదులేండి, అట్లా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, ఏదో పాస్టర్ గారికి చెప్పుకుంటూ ఉంటాం, ఏదైనా బాధ వస్తే ఆయన ప్రార్థన చేస్తాడు, గడిచిపోద్ది అని అనే కాన్సెప్ట్లో సంఘం ఉందా? దట్స్ నాట్ రైట్. అది కరెక్టు కాదు. నీకు స్వాస్థ్యం ఉంది, నీకు దేవుని ప్రణాళిక ఉంది, దేవుడు నిన్ను బ్లెస్ చేయాలని చూస్తున్నాడు, దేవుడు నిన్ను పరలోకమును ఆక్రమించుకోవడానికి నిన్ను ఈ భూలోకంలో ప్రిపేర్ చేస్తుంటే ఏమి ఇంత సోమరితనం ఏంటి? ఇంత నెగ్లిజెన్సీ ఏంటి? ఇంత నిర్లక్ష్యం ఏంటండి? నీకేమి ఇది ఏముందండి, నాకేముంది? నీకేముంది కాదు, కానాన్ అంతా ఆక్రమించుకోవడానికి నీకు హక్కు ఉంది. నువ్వు బ్లెస్సడ్ ల్యాండ్లో ఉన్నావు. కానాను ఆశీర్వాదకరమైన పాలు తేనెలు ప్రవహించే దేశం అబ్రహాము ప్రమాణం చేశాడు, ఈరోజు ఇచ్చాడు. నువ్వు ఇంకా అట్లాగే కూర్చున్నావేంటి? నీకు ఏమి స్వాస్థ్యం వద్దా? సంఘాల్లో ఇలాంటి పరిస్థితి కనబడదు. పరలోకాన్ని గురించినటువంటి ఆలోచన లేదు,
భూలోకంలో ఏదంటే సంఘము పాస్టర్ గారు ఏంటంటే ఎక్కువ కొద్దిగా కొంతమంది ఇది నెగ్లిజెన్సీ, లేజినెస్. నేను మొన్న చెప్పాను, మేము బలవంతులం కదా అన్నారు. ఎవరాళ్ళు? యేషోబు సంతతి వారు ఎవరు? బలవంతులైతే వెళ్ళండి, ఇదంతా అడవి కొట్టుకొని దీన్ని ఆక్రమించుకోండి అంటాడు యెహోషువ. విన్నారా? మొన్న గడిచిన రోజుల్లో మాట్లాడుకున్నాం. ఇదంతా ఆక్రమించుకోండి. ఈ రోజున మనకి రిజిస్ట్రేషన్లు హద్దులు ఇవి వచ్చినాయి, ఆ రోజులు లేవు కదా. ఎక్కడ భూమి, ఎక్కడ ఎంతో విశాలమైన. సరే, ఇక్కడ నీకు హద్దులు ఉన్నాయి కానీ పరలోకంలో నువ్వు 1,00,000 మందిని రక్షణలో నడిపించావు. యేసయ్య అంటాడు, సార్లేయ్యా 1,00,000 మందిని రక్షించావు, రక్షణలో నడిపించావు, నీకు సార్లే అని అంటాడా? అనడు. అడుగుము అంటున్నాడు, జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి హద్దు ఇస్తానంటున్నాడు. మనలో దేవుడు ఒక మాట చెప్తాను, ముందుకు వెళ్తాను. 1 కొరింథీ 2:9, 1 కొరింథీ 2:9 ఒక అమూల్యమైన మాట ఉందండి. అది మనము ఫాలో అవ్వాలండి. నీవు స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటానికి పరలోకంలోకి బలవంతంగా ప్రవేశించాల్సిన వాడిగా మనము ఉంటే మనం ఏమి పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకోవట్లేదు అంటే 1 కొరింథీ 2:9 పట్టించుకోవట్లేదు. చదవండి. దేవుడంట ఆయన్ని ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి అర్థం కావట్లేదు. నువ్వు ప్రేమించిన కొద్దే ఆయన దగ్గర నుంచి రిలీజ్ అవుతాయి. నువ్వు దేవుణ్ణి ప్రేమించిన కొద్దే నీ కోసం ఏం దాచిపెట్టాడో అవన్నీ, అలాగా ప్రభువా ఇంత నా కోసం దాచావా, ఇదే నాది అని. అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఒక నిర్వచనం చెప్పండి యోహాను సువార్తలో నుంచి. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును. అది దేవుని ప్రేమించడం అంటే. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడుస్తున్నారో వారికి ఏం దొరుకుతుందో తెలుసా? దేవుడు ఏమి దాచాడో అవి రివీల్ అవుతున్నాయి, అంటే తెలియజేయబడుతున్నాయి. మనం దేవునికి ఎడంగా ఉన్నంతకాలం, దేవుని ప్రేమించుకోకుండా, దేవుని మాట వినకుండా, దేవుడు ఒక చోట మనం ఏదో ఊరికే పట్టినట్ట జరగనట్టుగా మనం ఉంటే అసలు మన కోసం ఏమి దాచాడో మనకు అర్థము కాదు. సో మనం ఏం చేయాలి? ఈ దినాల్లో ఆయన్ని ప్రేమించాలి, యేసయ్యను ప్రేమించాలి, యేసయ్యను అధికముగా ప్రేమించాలి. మొట్టమొదటి ఫలితం ఏంటంటే ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆమె నన్ను అధికముగా విస్తారంగా ప్రేమించింది అంటాడు ప్రభు. ఏమంటాడు? ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆ విస్తార పాపాలు, అది మొదటి ఫలితం. ఇంకా నెక్స్ట్ ఫలితం, అనేకుల్ని దేవుని కొరకు సంపాదించుకో. చూడండి, దేవుని ప్రేమించిన కొద్దే ఆయన మనకేమి దాచించాడో మనకు అవి దేవునికి దగ్గరగా వచ్చిన కొద్దే. దేవునికి దూరంగా ఉంటే దేవుని సంగతి నీకేమర్థం అవుతుంది? యేసయ్య అంటే ఎవరో నీకు అర్థం కాదు, యేసయ్య వల్ల వచ్చిన మేలేంటో తెలియదు. అసలు యేసయ్యని ప్రేమించడం కాదు, ద్వేషిస్తుంటే ఇంకేం తెలిసిద్ది అసలు? మరి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక భూమి గుండ్రంగా ఉందనడానికి ఒక ఉపమానాన్ని పెట్టారు అక్కడ సోషల్లో. ఏమిటో చెప్తాయనండి. సముద్ర బొడ్డుకి వెళ్ళి నిలబడితే వాడొచ్చేటువంటి ప్లేస్లో మొట్టమొదటగా పొగ కనపడుతుందంట. సబ్జెక్టులో పెట్టిన మ్యాటర్ అది. తర్వాత పొగ కొట్టడం చివరి భాగం, తర్వాత రాను పొగ కొట్టడం, దగ్గరికి మనకు దగ్గరికి ఓడంతా కనపడుతుంది. వాడెక్కడో ఉంది, నువ్వు ఒడ్డున ఉన్నావు, నీకేం కనపడుతుంది? మొదట్లో అసలు ఏమీ కనపడదు. తర్వాత అది ఇంకా దగ్గరికి వచ్చిన కొద్దే పొగ, ఇంకా దగ్గరికి వచ్చిన కొద్దే పొగ కొట్టాం. అంటే ఆ రోజుల్లో వాడలో పొగ కొట్టాం వాటితో నడిచి ఇంధనం అది అన్నమాట. అందుకని అంటే ప్రభువుకు దగ్గరగా వెళుతున్న కొద్దే మనకి చక్కగా తెల్లమైపోతుంది. మనం ప్రభువుకు దూరంగా ఉంటే మన కోసం ఆయన ఏం దాచాడు మనకేం తెలిసిద్ది? సాతాను అంటాడు, నువ్వు చాలా నేర్చుకున్నావు, చాలా భక్తి చేసావంటాడు. ప్రభు అంటాడు, నా బిడ్డ నా సంఖలో ఉండాలంటాడు ప్రభు. సాతాను అంటాడు, వెళ్ళండి గుడి, పర్లేదులే, నువ్వు బాగానే ఉన్నావు. నువ్వు సమీపంగా వచ్చిన కొద్దీ ఆయన నీ కోసం ఏం దాచాడో, నా కోసం ఏం దాచాడో అప్పుడు కానీ కనపడదు.
ప్రభువుకు సమీపంగా రాకుండా లోకానికి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు నీకు నాకు ఏం దాచాడు మనకు ఎట్లా తెలుస్తుంది? చూడండి, నెగ్లిజెన్సీ, లేజినెస్. సంఘంలోనే ఉంటూ, కానాన్లోనే ఉంటూ, నీకు ఒక స్వాస్థ్యం ఉందని తెలిసి ఆ స్వాస్థ్యాన్ని ఆక్రమించుకోకుండా, ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోకుండా ఎంతకాలం వేస్ట్ చేసావు? ఇప్పటికి అయిపోయింది ఎన్ని సంవత్సరాలు. ఇంకా మిగిలిన కాలం అలా అవ్వకుండా జాగ్రత్త పడాలి మనం. దానియులు అప్పుడు మెలకు వచ్చింది వీళ్ళకి, అప్పుడు బయలుదేరితే అందరూ ఆల్రెడీ ఆక్రమించుకుని ఉన్నారు. ఈ గోత్రాల వాళ్ళు ఎక్కడో దూరంగా వెళ్తే అక్కడ కొంత ప్లేసు ఉంటే దాన్ని తర్వాత ఆక్రమించుకున్నారు, అది వేరే విషయం. అంటే ఎందుకు ఈ విషయం? ఎంతకాలమైంది నువ్వు కానాన్లోకి వచ్చి? కానాను పాలు తేనెలు ప్రపంచ దేశంకి వచ్చి ఎంతకాలమైంది? వీళ్ళు యెహోషువ కాలంలో వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు న్యాయాధిపతుల కాలం కూడా అయిపోయింది కదా. ఇన్ని సంవత్సరాలు, కనీసం 100 సంవత్సరాలు, 200 మినిమం కంటే ఎక్కువే. ఇంతకాలం నుంచి నా స్వాస్థ్యము, నా భాగము అనేటువంటి మనసు దానియులకు ఎందుకు రాలేదు? దానియులకు ఎందుకు రాలేదు? మనం ఏ స్థితిలో ఉన్నాం? సరే, ఇది రెండో గోత్రం ఏంటది? బెన్యామీనీలు. బెన్యామీనీలు ఎప్పుడో స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. యెహోషువ కాలంలోనే బెన్యామీనీలు స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. బాగా దిట్టగా బిగిసిపోయారు. ఆర్థికంగా బిగిశారు, సంఖ్యాబలంలో బిగిశారు, సైన్య యుద్ధ నైపుణ్యంలో కూడా వీళ్ళు బాగా బలవంతులుగా మారారు. కానీ వీళ్ళు ఎక్కడ పోయిందో తెలుసా? ప్రేమించిన దేవుణ్ణి మరిచారు. ప్రేమించి నిన్ను స్థిరపరిచిన దేవుణ్ణి నువ్వు మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి మనకి క్షేమాన్నిచ్చి భద్రతిస్తే లోపల ఉన్నటువంటి దుష్టత్వాన్ని బయటికి తీసుకొచ్చావా? బెన్యామీనుల చరిత్ర నేను కొద్దిగా చెప్తాను ఈ న్యాయపతిలో. చూడండి, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఎఫ్రాయిము ప్రాంతపు లేవీయుడు ఒకడు తన భార్యను తీసుకుని వాళ్ళ మామగారింటికి ఆడ నుంచి బయలుదేరి వెళుతున్నాడు. ఎన్నో అధ్యాయంలో ఉంటుందంటే ఇది 19వ అధ్యాయము, 19వ అధ్యాయంలో చరిత్ర ఉంటుంది. తన భార్య ఉపపత్ని అని ఉంటుందిలే అక్కడ తీసుకొని లేవీయుడు ఒకడు ఎఫ్రాయిం మాన్యం నుంచి బయలుదేరి వెళ్తున్నాడు. గాడిదల మీద ప్రయాణం. తన పనివాడు అంటాడు, అయ్యా పొద్దుగూకింది, మరి ప్రయాణంలో ఉన్నాం, ఇక్కడ ఆగుదామంటాడు ఒక చోటకు వచ్చేలాగి. లేవీయుడు ఎంత నిష్టగలవాడో తెలుసా? అన్యుల ప్రాంతంలో మనం రాత్రి గడపటం మనకు మంచిది కాదు అంటాడు. ఎక్కడంటే 12వ వచనం 19వ అధ్యాయం. క్లుప్తంగా చెబుతాను, 19, 12 చదవండి. ఇశ్రాయేలీయులది కాని అన్యుని పట్టణంలో మనము ప్రవేశించము. గిబియా వరకు వెళదాం. అది బెన్యామీను గోత్రికుల ఏరియా. గిబియా వరకు మనం ప్రయాణం చేద్దాం, అక్కడ మనం నైట్ గడుపుదాం అని యూదులకు ఒక మంచి సాంప్రదాయం ఉంది. ఎవరైనా అతిథులు వచ్చి రోడ్లో చేస్తుంటే వాళ్ళని దగ్గరకు తీసుకుని ఆదరించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే మర్యాద యూదులకు ఉంది. సరే, ఈ పనివాడు, ఈ ఎఫ్రాయిం వస్తున్న లేవీయుడు, తన భార్య గిబియాలో, బెన్యామీను గోత్రం గిబియాలో వచ్చి సంత వీధిలో కూర్చున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. చివరికి ఒక వృద్ధుడు అక్కడికి చూస్తే వీళ్ళు యాత్రికుల్లాగా ఉన్నారు. అయ్యా మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలని వివరాలు అడిగి మీరు ఈ రాత్రి ఇక్కడ గడపటం మంచిది కాదయ్యా, దయచేసి నా ఇంటికి రండి, నేను మీకు ఆహారం పెడతాను, ఈ రాత్రి అక్కడ గడుపుతురని ఇన్వైట్ చేశాడు. ఇన్వైట్ చేస్తే 19వ వచనం చూడు, 19:22 చూడు, 19:22. ఇక రాత్రి వాళ్ళు వెళ్ళి భోంచేసుకుని సంతోషిస్తూ ఉన్నారు. ఆ ఊరిలో ఈ సంగతి తెలిసింది. ఒరే ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, 2 మగవాళ్ళు, ఒక ఆడ మనిషి, ఇదిగో ఈ వృద్ధుడు తీసుకెళ్ళి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు అని ఆ ఊరు వాళ్ళందరికీ తెలిసింది. తెలిసి
ఆ ఊర్లో ఉన్న పోకిరి వాళ్ళు, చూడండి ఎవరాళ్ళు, పోకిరి వాళ్ళు, వాళ్ళు వచ్చి ఇంటికి చుట్టి తలుపు కొడుతున్నారు. ఏయ్ తాత, నీ ఇంటికి వచ్చిన వాళ్ళు బయటికి లాక్కురా, వాళ్ళని మేము కూడాలి, వాళ్ళని మేము చూడాలి అని చేస్తుంటే దండాలు దశకాలు పెడతాడు. అయ్యా వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిథులు అయ్యా, వాళ్ళని ఏం చేయబాకనే చేస్తాడు. చూడండి, దేవుని భయం లేనోడు దుర్మార్గుడు. అతనికి ఇక మనుషుల భయం ఉండదు, దేవుని భయం ఉండదు, ఏదైనా చేయటానికి అట్లా. ఈ దినాల్లో కూడా చాలామంది దుష్టులు దురాత్మల ప్రభావం చేత ప్రేరేపించబడిన వారై సత్యాన్ని అడ్డగిస్తూ సమాజంలో ఎదురొస్తూ ఉన్నారండి. డెఫినెట్లీ వాళ్ళు షాక్ తింటారు ఒక దినాన. ఈ పోకిరి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏదో చేయాల్సిన చేసేసారు. తెల్లారిపాటికి ఆమె ఈ ఈ చనిపోయిన స్థితిలో కొన ప్రాణంతో ఉంది. ఇక ఈ లేవీయుడు ఏం చేశాడు తెలుసా, తన పనివాడు తాను తీసుకొని ఆమెను గాడిద మీద వేసుకొని రామాపట్నానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చాలా కడుపు మంటతో ఉన్నాడు. చనిపోయింది, అక్కడికి వెళ్ళలే. ఆమెను 12 భాగాలు చేశాడు. డెడ్ బాడీని 12 భాగాలు చేసి 12 గోత్రాలకి పంపించాడు. ఇశ్రాయేలీలు గడగడలాడిపోయారు. 12 గోత్రాల వాళ్ళు ఎవరు చేశారు, మొత్తం రామా అనే ప్లేస్కి వచ్చేసారు. 12 గోత్రాల్లో ఉన్న ప్రజలందరూ వచ్చేసారు. వచ్చి మీటింగ్ పెట్టారు. ఎవరు ఇది చేసిందంటే అతనే వచ్చాడు. ఏంటి సంగతి, ఇలాగ నేను నా భార్యను తీసుకొస్తుంటే బెన్యామీను అనే గోత్రికుల మధ్య గిబియా అనే ఊరిలో నన్ను ఒక వృద్ధుడు చేర్చుకుంటే ఇలాగా పోకిరి వాళ్ళు ఇలా చేశారు. ఇశ్రాయేలీల్లో ఇది న్యాయమా, మీరే విచారించండి అని ఆయన బెన్యామీనులు పిలిపించారు. వీళ్ళు మీరు చదువుతారని నేను చెప్పేసుకుంటున్నా, వెళ్తాను చదువుకోండి ఇంటికి. పిలిపిస్తే ఎక్కడైనా కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ నీతి న్యాయము దీనికి విలువ ఉండాలండి. తప్పును తప్పుగా ఖండించాలి. తాగుబోతాడు తాగుబోపిస్తే ఆడికి సపోర్ట్ చేసి, లంచం ఇస్తే ఆడికి సపోర్ట్ చేసి, మంది బలం ఉంటే ఆడికి సపోర్ట్ చేస్తే సృష్టికర్త ఊరుకుంటాడా? 11 గోత్రాల వాళ్ళు వచ్చి బెన్యామీను గోత్రాన్ని పిలిచి నిలయిస్తే ఏంది మీకు చెప్పేది అంటున్నారు. ఏమంటున్నారు, కావాలంటే రండి యుద్ధం చేసుకుందాం అంటున్నారు. ఒక్క గోత్రం వాళ్ళు ఎన్ని గోత్రాల మీదకి ఎంత బిగిశారు, వీళ్ళు ఆర్థికంగా బిగిశారు, విస్తరించారు, సైన్యపరంగా బలాన్ని సంపాదించుకున్నారు. బెన్యామీను గోత్రికులు ఎన్ని గోత్రాల మీదకి సిద్ధపడ్డారు వీళ్ళు? దేన్ని దాచిపెట్టి? పాపాన్ని దాచిపెట్టి. ఈ దినాన గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో, సంఘాల్లో ఇలాంటి దుర్మార్గత పెరిగిపోతుంది. పాపాన్ని సపోర్ట్ చేస్తున్నారు. పాపాన్ని ఖండించాలా? బుద్ధి లేనోళ్ళ అయ్యా, ఈ బుద్ధి లేనోళ్ళయ్యా ఇటు చేశారని తీసుకొచ్చి వాళ్ళని అప్పచెప్పొద్దు. అప్పచెప్పకుండా పాపాన్ని వెనకేసుకుని బెన్యామీనులు ఏం చేశారు, 11 గోత్రాలు మీకు యుద్ధానికి వచ్చారు. వీళ్ళేమో అంగలారుస్తున్నారు, ప్రభువా ఇంత దుర్మార్గత ఇశ్రాయేలీలో పెరిగిపోతే ఇంక సమాజంలో ఎక్కడ నీతి న్యాయం ఉంటుంది? బెన్యామీను గిబియాలో జరిగింది ఎక్కడ జరిగిందో తెలుసా? సొదొమ గొమొర పట్టణాల్లో జరిగిన పాపం. అందుకే దేవుడు అగ్ని గంధకాలు కురిపించాడు. ఇప్పుడు ఏమైంది? సరే యుద్ధానికి వస్తే చూడండి 20 ఎంత బలవంతులుగా మారారంటే వీళ్ళు. 11 గోత్రాల వాళ్ళు మొదటి దినం ఓడిపోయారండి. బెన్యామీను గోత్రికుల మీద 11 గోత్రాల వాళ్ళు యుద్ధం చేసి ఓడిపోయారండి. అంత బలిసిపోయింది, బిగిసిపోయారు. ఎవరాళ్ళు? బెన్యామీను గోత్రికులు. చూడండి 20వ అధ్యాయము 21వ వచనం. మొదటి రోజు యుద్ధంలో ఏం జరిగిందో. ఎవరు? ఇశ్రాయేలీల బెన్యామీనులు చనిపోయిన వాళ్ళు. 11 గోత్రాల వాళ్ళకి ఎదురు అంటే ఎంత బలవంతులు అయిపోయారు చూసారా? చూడండి, దేవుడు ఆశీర్వదిస్తేనండి మనము దీనులు అయిపోవాలి. దేవుడు ఆశీర్వదించిన కొద్దీ మనం ఏమైపోవాలి? దీనులు అయిపోవాలి. ప్రభువా నీకు వందనాలయ్యా, నాకు ఎక్కడో ఐగుప్తులో బానిసగా ఉండాల్సిన మమ్మల్ని తెచ్చి ప్రామిస్ ల్యాండ్, కానాన్ని ఏమంటారు? ప్రామిస్ ల్యాండ్, అబ్రహాముకు చేసిన వాగ్దానం బట్టి తెచ్చి
ఇక్కడ మాకు స్వాస్థ్యం ఇచ్చి ఇక్కడ మమ్మల్ని దీవించావు, నీతిని అనుసరిస్తామయ్యా, న్యాయం అనుసరిస్తామయ్యా, ఆజ్ఞలను పాటిస్తామనేటువంటి మనసు ఉండొద్దండి. వీళ్ళు యుద్ధం చేసి ఎంత బలవంతులు అయ్యారో చూడండి బెన్యామీను గోత్రికులు. దేవుని ప్రణాళికను బట్టి నువ్వు బలవంతుడు అయితే నువ్వు పాపాన్ని కప్పిపెట్టేసి దుర్మార్గంగా వ్యవహరిస్తావా? అది ఎంతవరకు నీకు క్షేమము? సత్యాన్ని సత్యంగా తీసుకోవద్దా? మొదటి రోజు 22,000 మంది చనిపోయారండి. తర్వాత 25 వచనం, రెండవ దినము యుద్ధము చేయరాగా రెండవ దినమున బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు గిబియా నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీల్లో 18,000 మందిని చంపించారు. వీళ్ళు అనుకుంటున్నారు ఇది మా బలం కదా, మా సైన్యం కదా అనుకుంటున్నారు. కానీ దేవుడి మనసు ఏంటో తెలుసా? వీళ్ళ తప్పుని ఇప్పుడైనా తెలుసుకుంటారేమో. అరే, తప్పు లేకుండా వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి తప్పు చేసింది మనం కదా అనే జ్ఞానం ఏమైనా వస్తుందేమోనని దేవుడు బెన్యామీనుకి టైం ఇస్తుంటే, మా బలము, మా తెలివి, మా యుద్ధము, మేము గెలుస్తున్నామని కాలు దూవుతున్నారండి. దేవుడిచ్చే సమయాన్ని సద్వినియోగపరచుకోవట్లేదు, లోబడతలేదు బెన్యామీనీలు. ఇశ్రాయేలీలు 11 గోత్రాల వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, అయ్యో ప్రభువా, ఏమిటి ఈ సమాజం నుంచి దుర్మార్గం తొలగించకపోతే ఎంత నష్టం ప్రభు అని వాళ్ళు ఏడుస్తున్నారు. సరే, 3వ దినాన్ని ప్రార్థన చేస్తున్నారు, రాత్రి అంతా ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అన్నాడు, ఈ దినం వెళ్ళండి, నేను వారిని మీ చేతికి. ఎంతగా అయిపోయారు తెలుసా? గోత్రం స్పాయిలే. మొత్తం బెన్యామీను సరిహద్దుల్లో ఉన్న ఇళ్ళన్నిటినీ కాలిపోయినాయి. మొత్తం అసలు పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరు భయంకరంగా. కొంతమంది చెదిరిపోయి అడవిల్లో, కొండల్లో దాక్కున్నారు. ఇశ్రాయేలీలు ఏడుస్తున్నారు చూడండి. అక్కడ చూడండి, అన్నదమ్ముల మధ్య ప్రేమను బట్టి, దేవుని ప్రేమ. 21:3 ఏడుస్తున్నారు. ఎంత అంటే, అయ్యో ఒక గోత్రమే ఫినిష్. బెన్యామీను గోత్రం ఏమైపోయింది? ఇప్పుడు స్మాష్ అయిపోయింది. చూడండి 21:3, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, ఒక గోత్రము లేకపోయేనే. చూసారా ఎంతగా? అంటే చేతగాక ఇశ్రాయేలీలు బెన్యామీనీయుల మీద గెలవలేక అంటే కాదు. దేవుడు ఎందుకు టైం ఇచ్చాడు? 2 days. ఆయన ఉగ్రతను ఎవరు తట్టుకోలేరు. పాపమును దాచిపెట్టిన బెన్యామీనీయులు గోత్రమే లేకుండా పోయింది. అప్పుడు కొద్దిమంది 2 నెలలు అడవుల్లో దాక్కుంటే కొంతమందిని పిలిచి ఈ 11 గోత్రాల వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఏదో ఒక ఏర్పాటు చేసి వివాహాలు చేసి ఆ గోత్రాన్ని మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? 0 లెవెల్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? బెన్యామీను గోత్రం 0 లెవెల్కి వెళ్ళిపోయారు, మైనస్ లెవెల్కి వెళ్ళిపోయారు. ప్రియులారా, మనము యోసేపు గోత్రాన్ని చూద్దాం. ఇప్పుడు యోసేపు గోత్రాన్ని చూస్తే అసలు యోసేపు క్యారెక్టర్ని చూడొద్దా? బాల్యం ఏంటి, యవ్వనం ఏంటి, మరి అధికారి అయ్యాడు, రాజు తర్వాత ఫస్ట్ ఆఫీసర్ అతనే కదా యోసేపు ఐగుప్తు దేశంలో. ఎందుకు నేను చెప్పనంటే, చెబితే మీరు చిలక పలుకులు నేర్చుకోవడం కాదు, చదివి నేర్చుకోవాలి చరిత్ర. ఇదంతా ఇళ్ళకెళ్ళి ఏం చేయాలి? చదవాలి. లేకపోతే బైబిల్ మనకు తెలియదు, ఆశీర్వాదం రాదు. టైం వేస్ట్ చేసుకో, అన్నిటికీ పెడతాం. బైబిల్ చదువుకోవడానికి ఎందుకు అని చెప్పట్లా. యోసేపు చరిత్ర ఆదికాండంలో చదవండి. ఎలాంటి దీవెన. సరే, ఈయన కొట్టి చంపాలనుకున్న అన్నలు వచ్చి ఇప్పుడు సాగిలి పడ్డాక మరి ఇదే ఛాన్స్ అబ్బాయి, వీళ్ళందరూ తలలు తీసేయండి అన్నాడా? ప్రేమతో హత్తుకుని ఏడ్చారు. అయ్యో అన్నలారా, మీరు నన్ను అమ్మేశారు, కానీ ఇది మన మేలుకే జరిగిందని దేవుని ప్రేమని కనబరిచారు. ఇది భౌతికంగా యోసేపు. తర్వాత ఆయన సంతానం మనం చూసినట్టు ఆదికాండంలో యాకోబు దీవెనల్లో చూసినట్టు, మోషే కాలంలో యాకోబుని యోసేపుని దీవించిన చూసినట్టు, యోసేపు గోత్రం అంతకంతకి విస్తరించి గోడ దాటి అటు దాటి అంత ఫలించిందండి. అంటే స్టెబిలిటీ. భక్తిలో ఏం కలిగి ఉండాలి? స్థిరమైన మనసు కలిగి ఉండాలి. సోమరితనంగానూ ఉండకూడదు, నెగ్లిజెన్సీ పనికిరాదు. ఎవరికిలాగా? ఏ గోత్రికులకిలాగా? దాను గోత్రికులలాగా. లేకపోతే స్థిరపడినాక గర్వము, అతిశయము, అహంకారము, పాపాన్ని దాచిపెట్టేది ఉండకూడదు. ఎవరికిలాగా? యోసేపు గోత్రికులకి లాగా మనం సంవత్సరం వెంబడి సంవత్సరము ఫలిస్తూ విస్తారమైన పంటను కాస్తూ 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా విస్తరించాలి. ఇది దేవుని ఉద్దేశం.
సంవత్సరములు గడుగుతుండగా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? కార్యములను నూతనం చేయాలనుకుంటున్నాడు. సంవత్సరములు జరుగుతుండగా దేవుని ఆశ ఏంటి? దేవుడు తన కార్యాలు మన పట్ల నూతనపరచాలనుకుంటున్నాడు. మనం దీనులమై విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని ప్రణాళిక, దేవునికి దగ్గరగా వెళితే ఏం అర్థమవుద్ది మనకి? దేవుడు మన పట్ల దాచి ఉంచిన మేలులు అర్థం. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను కట్టడలను జాగ్రత్తగా గాయకుంటూ చక్కగా ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. ఇక్కడ పరలోకానికి సిద్ధపడినట్లయితే ఈ కాస్త అయిపోయినాక ఏమైపోతాం? చక్కగా అక్కడికి వెళ్ళి అక్కడ స్వాస్థ్యం కూడా ఎక్కడ సంపాదించుకోవాలి తెలుసా? ఏడే సంపాదించుకోవాలి. అక్కడ మనకు రెడీగా ఉంటుంది. నేనుండు స్థలంలో చక్కగా ప్రభువుతో యుగయుగాలు ఉంటాం. కాబట్టి అలాంటి భక్తిని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. హృదయ మార్పిడి లేకుండా, మనసు మారకుండా, మన మారు మనసు తగ్గ ఫలములు లేకపోతే ఈ మెట్టు మనకు దొరకదు. అటు అందరూ అంతటా చక్కగా దేవునికి లోబడదు. దేవుడు తన వాక్యమైన కృపలో మనకు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన.